ఈరోజు మనకు రియల్ ఎస్టేట్ టీవీతో ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారు. ఆయన పేరు వికాస్ వర్ధ. ఆయన ఎవరంటే స్టెర్లింగ్ వెంచర్స్ అనే ఒక అమెరికా బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీ, దానికి వ్యవస్థాపకులు. ఆయనతో మాట్లాడదాం. అమెరికాలో రియల్ ఎస్టేట్‌లో దశాబ్ద కాలంగా పనిచేస్తున్నారు వాళ్ళు. అమెరికాలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? అంటే ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? అమెరికాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ సినారియో ఎలా ఉంటుంది? అదేవిధంగా వాళ్ళు ఇండియాలో కూడా విస్తరించాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కూడా వాళ్ళు తమ బిజినెస్ కార్యకలాపాలను విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు. సో, మనం ముందు అమెరికాలో వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఏంటి? వాళ్ళ క్లయింట్స్ ఇండియన్సే ఉంటారా? హైదరాబాదోళ్ళు ఉంటారా? లేదంటే అమెరికాస్ ఉంటారా? ఎన్ఆర్ఐస్ ఎవరెవరు ఉంటారు అనేది కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నాగరాజు గారు. థ్యాంక్ యూ. సార్ అంటే చెప్పండి సార్, ఈ స్టెర్లింగ్ వెంచర్స్ గురించి మన రియల్ ఎస్టేట్ ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. షూర్ అండి. సో స్టెర్లింగ్ వెంచర్స్ వచ్చేసి మేము ఒక 5 years కింద 2019లో స్టార్ట్ చేసామండి. సో ఐడియా ఏంటంటే స్టెర్లింగ్ వెంచర్స్ది ఒక హై వాల్యూడ్ ప్రాపర్టీస్ ఉన్నది, రైట్? అది ల్యాండే తీసుకోండి, లేకపోతే రీటైల్ ప్రాపర్టీసే తీసుకోండి. అక్కడ అమెరికాకి వచ్చేవరకు ఏమవుతుందంటే స్ట్రిప్ సెంటర్స్ ఉంటుంది. స్ట్రిప్ మాల్స్ అంటే ఏదైతే స్టోర్స్ ఉంటుందో టుగెదర్ ఒక కాంపౌండ్లో పెడతారనమాట. అదే అనుకోండి, లేదంటే గ్యాస్ స్టేషన్సే అనుకోండి. ఇవన్నీ ఏంటంటే హై వాల్యూడ్ ప్రాపర్టీస్, మెయిన్ స్ట్రీట్ మీద ఉంటుంది, దానికి రీటైల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో హై వాల్యూ అంటే ఆబ్వియస్లీ దానికి ధరలు కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది సామాన్యులు ఎలా కొనవచ్చు, ఓకే, దాని నుండి మనం రెంటల్ ఈల్డ్ మనం ఎలా తీసుకోవచ్చు అనే ఒక ఐడియాతోని ఇది స్టార్ట్ చేసాం అనమాట. దాని తర్వాత ఇది కొంచెం ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ కూడా అక్కడ యుఎస్ వరకు వచ్చేవరకు. సో మేము ప్రధానంగా ఏంటంటే ఒహాయో అనే స్టేట్లో, కొలంబస్ అని ఒహాయోలో ఒక సిటీ అది. సో అక్కడ స్టార్ట్ చేసి ఇంకా ఒహాయో పరిసరాల ప్రాంతం అంతా చూసాము. అది కాకుండా ఇప్పుడు పెన్సిల్వేనియా అనే స్టేట్కి, న్యూయార్క్ స్టేట్లో, దాని తర్వాత ఫ్లోరిడా స్టేట్లో, అట్లా 4-5 స్టేట్స్లో మనము ఈ గత 5 ఏళ్ళుగా మారాము. సో ప్రైమరీ పాయింట్ ఏంటంటే హై వాల్యూడ్ ప్రాపర్టీస్ సామాన్యులకి ఎలా అందుబాటులోకి తీసుకొని రావాలి, దాంట్లో ఉండే రిటర్న్స్ని కూడా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేయాలి అనేది కాన్సెప్ట్లో వెళ్ళాము. అండ్ బాగానే చేసుకుంటూ వస్తున్నాము. 6 yearsలో ఒక అరౌండ్ $60 million ప్రాపర్టీ వరకు ఇప్పటివరకు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్లో తీసుకొని వచ్చాము. అండ్ ఇప్పుడు కూడా ఇంకా 2 projects నడుస్తుంది. అంటే సార్ ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీయా, లేదంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనుకోవచ్చా? ఒకవేళ మనది పర్టికులర్గా అంటే మేనేజ్మెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో మీరు అసెట్ మేనేజ్మెంట్ అని అనుకోవచ్చు మీరు, బట్ అండర్లయింగ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అట్లా. సార్ ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు అంటే మీరు ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీసేనా, ఇంకా వేరే రెసిడెన్షియల్ కానీ ఇతరత్ర ఏమైనా ఉంటుందా మన బిజినెస్లో భాగంగా? లేదు, మేము చేసేది ఓన్లీ కమర్షియల్, రీటైల్, దాని తర్వాత ల్యాండ్ బ్యాంకింగ్ అండి, అక్కడ వరకు చేసేది. రెసిడెన్షియల్ చెయ్యం. అంటే రెసిడెన్షియల్ వయబిలిటీ ఉండదు దానికి? రెసిడెన్షియల్ వయబిలిటీ అని కాదు, రెసిడెన్షియల్లో ఓకే. కమర్షియల్ ఫస్ట్ దానికి నేను కొంచెం వివరణలోకి వెళ్తాను. సో అదైతే బెటర్. సో రెసిడెన్షియల్ వర్సెస్ కమర్షియల్. కమర్షియల్ వచ్చేసి మళ్ళీ రీటైల్ ఉంటుంది, ఆఫీస్ స్పేస్ ఉంటుంది, దాని తర్వాత గ్యాస్ స్టేషన్లు ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటుంది, డిఫరెంట్ సెక్టర్స్ ఉంటుంది కదా, ఆర్ మెడికల్ ఆఫీస్ బిల్డింగ్స్ అని ఉంటుంది అక్కడైతే. సో ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్. సో వాటిలోకి ఏమవుతుందంటే లాంగర్ లీజ్ టర్మ్స్ ఉంటుంది, రైట్? 5 years ప్లస్, 10 years ప్లస్. దాని తర్వాత స్ట్రక్చర్డ్ రెంట్స్ అనేది ఉంటుంది, దాని తర్వాత బ్రాండెడ్ టెనెంట్స్ ఉంటారు. సో బ్రాండెడ్ టెనెంట్స్ వచ్చేవరకు మనకి ఏమైతే సెక్యూరిటీ అనేది ఉంటుంది. అండ్ అది కాకుండా వాళ్ళు దాంట్లో రెంట్తో పాటే ప్రాపర్టీ ట్యాక్సెస్ పే చేస్తారు, ఇన్సూరెన్స్ పే చేస్తారు, మెయింటెనెన్స్ ఉంటుంది, కామన్ ఏరియా మెయింటెనెన్స్ ఛార్జెస్. సో ఇవన్నీ కలిపి వచ్చేస్తుంది. సో దెన్ రిటర్న్స్ పరంగా బెటర్గా వస్తుంది. మళ్ళీ మనకు గ్యారంటీస్ అనేది లాంగర్ టర్మ్లో ఉంటుంది, ఓకే, రైట్? సో మీకు అదే రెసిడెన్షియల్ తీసుకున్నారనుకోండి, మీకు 1 year లీజెస్ ఉంటుంది. దాని తర్వాత మీరు రెసిడెన్షియల్ ఎక్కడ తీసుకుంటున్నారు అనేది, ఏజ్ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది మిగిలి ఉంటుంది. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇష్యూస్, ఇవన్నీ ఉంటుంది, రైట్? సో దెర్ విల్ బి అ హయ్యర్ మేనేజ్మెంట్ లుక్అవుట్ ఫర్ దాట్ వన్. వెరస్ ఫర్ కమర్షియల్ రిటర్న్స్ పరంగా మీరు చూసుకుంటే కమర్షియల్లో ఇంకుంటుంది. రెసిడెన్షియల్లో యూ విల్ హ్యావ్ అ లో ఎంట్రీ బ్యారియర్. అంటే తక్కువ దాంట్లో కూడా మీరు లోపలికి వెళ్ళొచ్చు, కాకపోతే ఇట్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. సో మేము చూసే మోడల్ ఏంటంటే అండి, సో మీకు స్టడీ గ్రోత్ ఉండాలి, ప్రాపర్టీ అప్రిసియేషన్ అనేది ఉండాలి, అలాగే మంచి రిటర్న్స్ కూడా రావాలి. సో ఈ 2 కాంబినేషన్లో చూసుకుంటే మనకు ఈ కమర్షియల్ స్పేసెస్ వస్తుంది. దాంట్లో మరి ముఖ్యంగా రీటైల్
దాని తర్వాత మెడికల్ ఆఫీస్ బిల్డింగ్స్ వీటిలో పోతాం. ఆఫీస్ స్పేస్ అక్కడ కొంచెం డిమాండ్ తగ్గింది, ఇప్పుడు కోవిడ్ తర్వాత అయితే చాలా తగ్గింది. సో ఆఫీస్ స్పేసెస్ వైపు మేము ఎక్కువ వెళ్ళాము. ప్రైమరీలీ మెయిన్ స్ట్రీట్, హై స్ట్రీట్ రీటైల్కే ఎక్కువ మొగ్గు చూపిస్తాం. ఓకే, అట్లా. సరే, అంటే మీ కస్టమర్స్ ఎవరు ఉంటారు? అంటే ఇండియా నుంచి అక్కడికి పోయిన ఎన్ఆర్ఐస్ ఉంటారా, లేదంటే అమెరికన్ సిటిజన్స్ కూడా మీ కస్టమర్స్గా ఉంటారా? ఎంతమంది మీ కస్టమర్ బ్యాంక్ ఉందంటే ఏం చెప్తారు? సో ఓవరాల్గా మన కస్టమర్స్ చూసుకుంటే అంటే 600 to 700 పీపుల్ ఉంటారు. సో మాకు 100% ఇండియన్సే. ఓకే, అయితే వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళు కూడా సిటిజన్స్ అవుతారు కదా మనకు. సో అంటే లాంగర్, ఇప్పుడు 20 years ప్లస్ మూలాలు ఇక్కడ ఉన్న వాళ్ళే. మూలాలు ఇక్కడ అంటే సో మూలాలు ఇక్కడ వాళ్ళే. సో మాకైతే దాంట్లో మరీ ముఖ్యంగా అధిక శాతము తెలుగు వాళ్ళే. దాంట్లో హైదరాబాద్ అనుకోండి, బెంగళూరు, ఆంధ్ర నుండి మ్యాక్సిమం 90-95% తెలుగు ప్రజలే మాకు ఇది. ఇంకా మిగిలిన కొంచెం గుజరాతీస్ ఉన్నారు, ఇంకా వేరే వేరే స్టేట్స్లలో. అంటే రియల్ ఎస్టేట్లో కొంచెం జాగ్రత్తగా లేకపోతే వెంటనే వాళ్ళు మునిగిపోయే ప్రమాదమే ఉంటుంది కస్టమర్స్. మనం ఇండియాలో కూడా చూస్తున్నాం ఎక్కడైనా. ఒకవేళ మీరు ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే, ఒక కస్టమర్ మిమ్మల్ని నమ్మి మీరేమేమో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, చిన్న వాళ్ళందరినీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయిస్తున్నారు కదా, ఎట్లా మిమ్మల్ని నమ్మాలంటే వాళ్ళు ఎట్లా ట్రస్ట్ బిల్డ్ చేస్తారు మీరు? ఓకే, ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇది. సో ట్రస్ట్ అనేది ఇది చాలా డీపర్ సబ్జెక్ట్ కూడా. సో పర్టిక్యులర్లీ మేము ఈ జర్నీలో, ఈ 6 years జర్నీలో, మరి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ అనుకోండి, అసెట్ మేనేజ్మెంట్లో అనుకోండి, సో మనము ట్రస్ట్ బిల్డ్ ఎలా చేయాలి అని లోపలికి రాము బిజినెస్లో. ఓకే, సో బట్ హౌఎవర్ యాజ్ బిజినెస్ గ్రోస్ వీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ట్రస్ట్, రైట్? సో ఫండమెంటల్లీ ఏమవుతుందంటే అండి, ట్రస్ట్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ బిల్డ్ అవుతుంది, రైట్? సో డే 1 అనేది ఎక్కడ ఉండదు ఎనీ రిలేషన్షిప్లో, అన్లెస్ అని అంటే ఒక మదర్ ఫాదర్ పేరెంట్స్ రిలేషన్ తప్పితే ట్రస్ట్ అనేది ఇట్ టేక్స్ ఓవర్ ఆఫ్ టైం, రైట్? మీరు ఫ్రెండ్సే తీసుకోండి, లేదంటే ఒక భార్య భర్తలనే తీసుకోండి, ఏదైనా తీసుకోండి, రైట్? సో నౌ కమింగ్ టు ఇన్ బిజినెస్లో ఎట్లా అంటే కీ థింగ్స్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ ట్రాన్స్పరెన్సీ అండ్ కమ్యూనికేషన్ అండి. మనం ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాము మన వ్యవహారంలో, మనం ఏం చూపిస్తున్నాము, ఏం చేస్తున్నాము, మనం ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాం, ఆ ట్రాన్స్పరెన్సీతో పాటు ఎంత కమ్యూనికేట్ చేస్తున్నాం వాళ్ళని, రైట్? సో వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండగలిగితే అంత ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఫర్ సింపుల్ ఉదాహరణకండి, ఓకే, మనం మాట్లాడుకున్నాము, ఇప్పుడు మేము ఇద్దరం ఏమనుకున్నాము, ఈ టైంకి వస్తాము అని చెప్పి. సో ఇప్పుడు అది ట్రస్ట్. ఓకే, ఈ టైంకి వస్తారు, వీళ్ళు పలానా వ్యక్తులు ఇక్కడ ఉంటారు అంటే నేను మీ దగ్గరకు రావడమో, మీరు మా దగ్గరకు రావడం అయ్యింది, రైట్? ఏమో లేండి నాగరాజు గారు 2కి రండి, 3కి రండి, 4కి రండి, చూద్దాం ఎప్పుడో ఒకసారి అంటే మీకు ఆ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ లేదు. అండ్ నేను చెప్పదలుచుకున్నది కూడా ట్రాన్స్పరెంట్గా లేదు. కాదండి 2 o'clock రండి అంటే మీరు 2 o'clock మనం కలిసాము, మాట్లాడుతున్నాం, రైట్? సో సింపుల్ లైక్ దట్. ఎనీ ట్రాన్సాక్షన్స్లో బీట్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్, if we make those 2 things, transparent and communication are the key. That is what we have realized so far in our journey. ఇది దాంతో పాటు ఇంకోటి ఏంటంటే, మేము ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఇవన్నీ అసెట్స్లో, వీఆర్ వన్ ఆఫ్ ద మేజర్ స్టేక్ హోల్డర్స్. ఓకే, సో మీరే మేము ఉంటాం, ఖచ్చితంగా మా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ వి పుట్ అవర్ సెల్ఫ్స్ ఇన్ అదర్ షూస్, వీఆర్ ఆల్రెడీ ఇన్ దోస్ షూస్, రైట్? సో మేము దిగిన దాంట్లోనే వీల్ సొలిసిట్, వీల్ ఆస్క్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్స్. సో మేము పెట్టని దాంట్లో ఎప్పుడు అడగం. సో ఇక్కడ ఏంటంటే మనకు జర్నీ అనేది ఎవరైతే వస్తారో కలిసి వెళ్ళడం, ఏది ఫ్రంట్ లో ఉండి వాళ్ళని తీసుకొని వెళ్ళడం, రైట్? సో మీతో పాటు మేము, రైట్? కాకపోతే మేము ముందు ఉండి ఐడెంటిఫై చేయడం, అది అందరికీ నచ్చింది, దాని తర్వాత మాకు కూడా సేఫ్ అనిపిస్తుంది అండ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది జనాలను తీసుకొని వచ్చినామా, లేకపోతే ఇది అసెట్ బిల్డ్ చేసినామా, పక్కకి వెళ్ళిపోయినామా, ఎగ్జిట్ అయినామా అని కాదు. అవర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇస్ టుగెదర్. ఓన్లీ థింగ్ ఇస్ వి స్టార్ట్ అవర్ వర్క్ లిటిల్ అహెడ్ ఆఫ్ టైమ్ దెన్ యూ, అంతే. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పటివరకు వచ్చిన ఇన్వెస్టర్స్ అన్ని మేజర్గా అది వన్ ఆఫ్ ద కీ ట్రస్ట్ ఫ్యాక్టర్స్ ఫస్ట్. దాని తర్వాత నేను చెప్పినట్టు ట్రాన్స్పరెన్సీ, దాని తర్వాత మన కమ్యూనికేషన్, ఈ 3 ఫ్యాక్టర్స్ అదే ఉన్నది. అండ్ అదే
ఇక్కడ హైదరాబాద్ కూడా తీసుకొని వస్తామని చెప్పి. ఓన్లీ వెన్ వీ బిలీవ్ ఇన్ అండ్ ఓన్లీ వెన్ వీ ఇన్వెస్ట్ అవర్ మనీ, దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు సొలిసిట్ ఫర్ ది మనీ. ఓకే, ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అదర్ వర్డ్స్. అమెరికాలో ఎస్పెషల్లీ ఎన్ని ప్రాజెక్టులు చేసి ఉంటారు మీరు ఇట్లా? మేము దాదాపు అండి 15 పైన ప్రాజెక్ట్, 15 అయితే ఉంటుంది అన్ని ఖచ్చితంగా. కూడా కమర్షియల్ ప్రాజెక్ట్స్. కమర్షియల్ ఉన్నది, ల్యాండ్ బ్యాంక్స్. ల్యాండ్ బ్యాంక్స్ అంటే ఎట్లా సార్? దాని పొజిషన్ ఏంటి అంటే మీరు ఎట్లా దాన్ని మెయింటైన్ చేస్తారు? ల్యాండ్ బ్యాంక్స్ ఎలా ఉంటుందంటే అండి, సో బేసికలీ మినిమం 50 acres నుండే ఉన్నది. సో దాదాపు ఒక 400 పైచలకు ఎకరాలు సేకరించినాం. ఓకే. సో ల్యాండ్ వరకు వచ్చే వరకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లాగానే రైట్, ఎక్కడ పొటెన్షియల్ ఉన్నది, ఒకవేళ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ ఎంత దూరం వచ్చింది, దాని తర్వాత ఇక్కడ నుండి గ్రో అవుతుందా, రైట్, ఆ ఒక అంచనా మీద తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము తీసుకున్న దగ్గర పర్టికులర్లీ ఏంటంటే ఒక 200 ఎకరాలు అక్కడ ఇంటెల్ ఫ్యాబ్ వస్తుంది అనమాట. ఓకే, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో విత్ $100 billion ఇన్వెస్ట్మెంట్ ఓవర్ ద నెక్స్ట్ 10 years. సో అక్కడ వెతికి అక్కడ తీసుకున్నాం. సో అదేంటంటే యాజ్ దిస్ ఇండస్ట్రీ గ్రోస్, డెఫినెట్లీ ఈ ల్యాండ్స్ విల్ అప్రిషియేట్ అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ అప్రిషియేషన్. ఓకే. సో అలా కొన్ని పారామీటర్స్ ఇవి తీసుకుంటాం. నెక్స్ట్ మెయింటెనెన్స్ పరంగా ఏమవుతుందంటే అండి, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అగ్రికల్చరల్ జోనింగ్, రైట్. అగ్రికల్చర్ జోనింగ్ నుండి మనం మళ్ళీ రెసిడెన్షియల్ జోనింగ్ అయినా మార్చుకోవచ్చు, ఇండస్ట్రియల్ జోనింగ్ అయినా మార్చుకోవచ్చు. అక్కడ ఏది ఫిట్ అవుతుందో దాని ప్రకారం అప్లై చేసుకొని తీసుకోవడమే, రైట్. సో అప్పటి వరకు ఏం చేస్తామంటే అది మనము ఇక్కడ కౌలు వ్యవస్థ ఎట్లయితే ఉంటుందో అక్కడ కూడా ఫార్మర్స్కి ఇచ్చేస్తాము. సో ఫార్మర్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. సో దానికైతే ల్యాండ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మనకు దాంట్లో వచ్చే ఈల్డ్ నుండి, వాళ్ళు ఇచ్చే రెంట్ నుండి అది కట్టేస్తాం అనమాట. సో దాట్ వే మనకేంటంటే మళ్ళీ మెయింటెనెన్స్ కాస్ట్స్ అనేది ఉండదు. అప్పుడు మెయిన్గా ప్రాపర్టీ ట్యాక్స్ వరకు ఇచ్చేస్తాము అండ్ వాళ్ళు కూడా ల్యాండ్ సేఫ్గా మంచిగా చూసుకుంటారు. సో అది దాని తర్వాత then as and when the city is expanding, then we will apply for residential zoning. or ఇంకొకటి ఏంటంటే పెద్ద బిల్డర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి జాయింట్ డెవలప్మెంట్లో కూడా వెళ్ళిపోవచ్చు. అట్లా సార్, అంటే మీకు ఉన్న ఈ 600 or 700 కస్టమర్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి? మాకు కూడా రియల్ ఎస్టేట్ టీవీకి వాళ్ళ నుంచి మీరు ఫీడ్బ్యాక్ ఇప్పించాల్సి వస్తుంది వీడియోస్. ఖచ్చితంగా. ఎలా ఉంది మీ మాటలో చెప్పండి ముందు. అంటే అండి ఇప్పుడు దాంట్లో మాకు చాలా మంది రిపీట్ కస్టమర్స్, చాలా మంది. మాకు ఇప్పుడు 15 ప్రాజెక్టులు ఉన్నాయి అనుకోండి, కొందరు 7-8 ప్రాజెక్టులు కూడా ఉన్నారు వాళ్ళు. ఓకే. సో ఇంకా వాళ్ళు అడుగుతారు ఏంటంటే ఏమైనా వస్తున్నాయా కొత్తగా. సో అదొక ప్యాటర్న్ అలవాటు చేసి పెట్టామన్నమాట వాళ్ళకి. ఏంటంటే రెగ్యులర్ రొటీన్ ఇన్కమ్ వస్తుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే రొటీన్, సో మనకు మంత్లీ డివిడెండ్ ఉంటుంది, కొన్ని క్వార్టర్లీ డివిడెండ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అలా ఎవరికైనా ఒక 1 year 2 years వాళ్ళకి సైకిల్ అయిపోయే వరకు వాళ్ళకి కూడా నెక్స్ట్ వాళ్ళకి అక్యుములేషన్ అవుతుంది. మళ్ళీ మెజారిటీ ఆఫ్ ఇదేంటంటే లో ఎంట్రీ బ్యారియర్, 25,000, 20,000, 30,000. సో వాళ్ళకి కూడా అక్యుములేషన్ అవుతుంది. అక్యుములేషన్ అవగానే పెడతారు అనమాట. అగైన్ $30,000, $25,000 అలా. సో అగైన్ మళ్ళీ మీరు అడిగిన దానికే ట్రస్ట్ అనేది ఒకసారి బిల్డ్ అయింది అనుకోండి, కరెక్ట్ టైం టు టైం వస్తుంది. అరే వీళ్ళు కూడా ప్రతి దాంట్లో ఉన్నారు వాళ్ళకు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇమీడియట్లీ వాళ్ళకి అందుబాటులో ఉంటాము, మాట్లాడతాము, రైట్. సో క్యాజువల్గా. దాని తర్వాత కొన్నిసార్లు ఇంకోటి ఏమవుతుందంటే వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ కస్టమర్ యాజ్ సచ్. వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. జడ్జిమెంటల్గా కాదు, బట్ ఒక్కొక్కసారి వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. ఈ ఇన్వెస్ట్మెంట్ నాకు కరెక్టా, రైట్. సో మనం కూడా చెప్పాలి. అంటే మన దగ్గర ఎటో చేసి డబ్బులు లాగేసుకోవడం కాదు, రైట్. అది చాలా చాలా వాళ్ళని, బికాస్ వాట్ విల్ హ్యాపెన్, బట్ లోపలికి రావడం వచ్చేస్తారు, దాని తర్వాత ఎప్పుడు బయట పడాలని చూస్తారు, రైట్. సో అందు గురించిన ఇట్ ఈస్ అవర్ జాబ్ టు ఎడ్యుకేట్ దెమ్. దట్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ట్రస్ట్ బిల్డింగ్. ఇది మీ కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదేమోనండి అని చెప్పేది కూడా మనం ఉండాలి, అది బాధ్యత. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. మేబీ ఇది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఏమోనండి, దీంట్లో చూడండి, రైట్. కొందరికి ఇప్పుడు మీకు ఇన్కమ్ కావాలన్నా, గ్రోత్ కావాలన్నా, రైట్. ఇప్పుడు రీటైల్ ఇన్వెస్ట్మెంట్లో మేబీ ఇది కరెక్ట్ ఏమోనండి, లేదంటే కొద్దిగా లాగండి, మనకు ఇంకోటి ల్యాండ్ వస్తుంది, సో దాంట్లో గ్రోత్ అనేది. సో ఇట్లా చెప్పే వరకు ఏమవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. టైం తీసుకొని మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అది బెటర్. బికాస్ మనం ఏం చేస్తాము, అదే పని కాబట్టి మనం రీసెర్చ్ చేసుకొని చదివి మాట్లాడి చూసి ఇవన్నీ చేస్తాం. బట్ ఇన్వెస్టర్ అనేవాడికి ఆ టైం అంత మనము వాళ్ళ మీద స్పెండ్ చేయలేము, వాళ్ళు కూడా అంత స్పెండ్ చేయలేరు.
ఉన్న టైంలో వాళ్ళకి ఎంత మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాం క్రిస్ప్గా, ఓకే. వాళ్ళు కూడా డెసిషన్ మేకింగ్కి తగినంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా అనేది వాళ్ళు చూసుకుంటారు అట్లా. సార్ అంటే మీరు వికాస్ వర్ధ మీ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి, అంటే మీరు బాట ఎక్కడి నుంచి ఇందులో అంటే ఎస్పెషల్లీ ఈ స్టెర్లింగ్ వెంచర్స్ని ఎందుకని మీరు లాంచ్ చేశారు ఆ నేపథ్యం ఒకసారి మీకు చెప్పగలరు? షూర్ అండి. సో స్టెర్లింగ్ వెంచర్స్ రియల్ ఎస్టేట్ అనేది మొట్టమొదటిగా మా ఫాదర్కే నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. సో మేము ఇక్కడనే ఒరిజినల్ మాది హైదరాబాద్ మెదక్ డిస్ట్రిక్ట్ మాది. నాన్నగారు వాళ్ళది వచ్చేసి తూప్రాం దగ్గర, మదర్ వాళ్ళ సంగారెడ్డి. కాకపోతే మేము రైజ్ అయిందంతా హైదరాబాద్లోనే. ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ మాది ఫస్ట్ మిల్క్ బిజినెస్ ఉండింది, డైరీ నడిపాము. దాని తర్వాత 2000s వి సోల్డ్ దట్ బిజినెస్ అండ్ అక్కడ యూఎస్కి వెళ్ళాము అనమాట. సో మీరు స్టడీ పర్పస్ వెళ్ళారా, బిజినెస్ పర్పస్ వెళ్ళారా? అది ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ పర్పస్లో మేము వెళ్ళాము అందరం కలిసి. సో దాట్ వాజ్ అ లైఫ్ చేంజింగ్ మూమెంట్. సో అప్పుడు ఇంకా ఎర్లియర్ డేస్ కదా, సో మనకి ఫోన్లు ఇవి కూడా లేదు, ఎర్లీ 2000s. సో వీ హ్యావ్ సీన్ ఛాలెంజెస్ కానీ ఎట్లా చేయాలి, కొత్త దేశం, కొత్త ప్రదేశం, రైట్? సో దట్ వేర్ వీ హ్యావ్ లెర్న్ అ లాట్. సో అట్లా అప్పుడు ఏంటంటే నాన్నగారికి ఏదైతే మనం ఇండివిజువల్గా ఏది చేసుకోవాలి, ఎట్లా చేస్తే బెటర్, ఎక్కడ, ఏం సంగతి అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక ఆప్షన్. సో తను అప్పుడు చదివి లైసెన్స్ తీసుకొని రియల్టర్ అయ్యారు. అక్కడ ఏంటంటే రియల్టర్ అవ్వాలంటే మీకు లైసెన్స్ తీసుకోవాలి. సో ఇట్స్ అ ప్రాపర్ లెజిటిమేట్ ప్రాసెస్ టు బి డన్, రైట్? సో రియల్టర్ తీసుకున్నారు. రియల్టర్ తీసుకున్నప్పుడు ఏంది, ఫస్ట్లో ఇనిషియల్గా రెసిడెన్షియల్ అలానే చూసారు. దాని తర్వాత నెక్స్ట్ కమర్షియల్కి వెళ్ళారు. సో నేను మామూలుగా ఈ ఐటీ ఫార్మా ఫీల్డ్స్లోనే నేను వర్క్ చేశాను. దాని తర్వాత యాజ్ అ బ్యాక్ ఎండ్ ఆఫీస్గా మా ఫాదర్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో తను ముందు వెనకాల నా వర్క్ మ్యాక్సిమం ఏంటంటే స్ట్రాటజీ బిల్డింగ్ ఉండేది. మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత డబ్బు పెట్టాలి, ఎంత డబ్బు పెట్టద్దు, ఇది కరెక్టా కాదా, లేదు అంటే ఇది మల్టిపుల్ ఇన్వెస్టర్స్ని తీసుకోవాలి అంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ టికెట్ సైజ్ ఎంత ఉండాలి, 20,000 పెట్టాలన్నా, 40,000 పెట్టాలన్నా, 50,000 పెట్టాలన్నా, దాని తర్వాత దీని రెంటల్ ఈల్డ్ క్యాలిక్యులేషన్. సో ఈ టెనెంట్ని దగ్గరకు వచ్చిందంటే వీళ్ళని మళ్ళీ కంటిన్యూ చేయాలన్నా, లేకపోతే కొత్త టెనెంట్ని తీసుకురావాలన్నా. సో ఇటువంటి స్ట్రాటజీస్ అది మాట్లాడుతూ ఆ వర్క్ నేను బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇట్స్ అ ఫాదర్ సన్ డూవో ప్రాసెస్ అనుకోండి. మ్యాక్సిమం ఇట్ ఈస్ హిస్ విజ్డమ్. సో ఆయన తెలివితేటలు అక్కడి నుండి ఆయన షాడో నుండి నేర్చుకున్నది అట్లా. ఓకే, వెల్. సో మనకు అమెరికాలో రియల్ ఎస్టేట్ చేస్తున్న ఒక సక్సెస్ రియల్టర్ వికాస్ వర్ధ గారితో మనం చాలా విషయాలు మాట్లాడాము. అమెరికాలో బిజినెస్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ కస్టమర్స్ ఏంటి, వాళ్ళ టర్న్ ఓవర్ ఏంటి అనే విషయాలు కూడా చెప్పారు. వాళ్ళు వికాస్ వర్ధ ఏదైతే స్టెర్లింగ్ వెంచర్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో విస్తరించబోతున్నారు. హైదరాబాద్లో ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.